షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. 103వ కీర్తన, హల్లెలూయా కోరస్. దేవునికి స్తుతి చెల్లించే కీర్తనగా అది పేర్కొనబడేది. 103వ కీర్తన దావీదు మహారచించిన కీర్తన. ఈ కీర్తన సారాంశాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. A psalm addresses to his soul, instructing to his soul. తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు, తన ప్రాణానికి సలహాలు ఇస్తున్నాడు ఆయన. Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. Bless the Lord, O my soul, forget not his blessings. ఆయన చేసే ఉపకారములలో దేనిని మరవకంటున్నాడు. సో ప్రైజింగ్ ద లార్డ్ అండ్ దెన్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఈ కింద గమనిస్తే నో సప్లికేషన్, నో రిక్వెస్ట్, నో పెటిషన్, ప్యూర్ అన్అడల్టరేటెడ్ ప్రైజెస్ టు గాడ్. ఎంతో కలుషితము కాని స్తుతిగా చూస్తున్నాం. నో ఇంటర్సెషన్, నో సప్లికేషన్స్, నో రిక్వెస్ట్, నో పెటిషన్స్. కేవలం అది స్తుతితో నింపబడిన కీర్తన. ఇట్స్ అ కంప్లైంట్ అబౌట్ హిస్ అఫ్లిక్షన్స్, కౌంటింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఏ మాత్రం కూడా కంప్లైంట్ ఇది ఉన్నది, అది ఉన్నది, ఆ బాధ ఉన్నది, ఈ బాధ ఉన్నదని మిగతా కీర్తనలు చూస్తాం. కానీ ఈ కీర్తన అలాంటిది ఏముండదు. నో కంప్లైనింగ్. కౌంటింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. 34వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకోవచ్చు. 66వ కీర్తన మొదటి 4 వచనాలు, 81వ కీర్తన 2వ కీర్తనలో ఈ సారాంశం కనిపిస్తుంది. అన్అల్టరేటెడ్ థ్యాంక్స్ గివింగ్. సో లైఫ్ ఇన్ రిలేషన్ విత్ గాడ్ ఈస్ హోల్ అండ్ హెల్తీ. 3వ వచనం చదువుకున్నప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇట్ ఈస్ హోల్ అండ్ హెల్తీ. ఇట్ ఇస్ హోల్ అండ్ హెల్తీ. సంపూర్ణమైన స్వస్థత చేకూర్చబడుతుంది. నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, బట్ హిస్ హోల్ బీయింగ్ ఈజ్ హీల్డ్ బికాస్ హీ హ్యాడ్ ఎ రైట్ రిలేషన్ విత్ గాడ్. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తున్నాడు. హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్, హీ అడ్రెస్సింగ్ హిస్ సోల్. గమనిస్తే ఫిజికల్ హీలింగ్ ఈజ్ నాట్ మెన్షన్ హియర్. But his soul, hatred, jealousy, pride, greed and so on, ఇవన్నీ తనలో ఉన్నాయి కాబట్టి వాటిని ఆయన దేవదేవుడు స్వస్థపరిచినాడు. లైఫ్ ఇన్ రిలేషన్ విత్ గాడ్ ఈస్ మీనింగ్ఫుల్. 4-5 వచనాలు, హీ కీప్స్ అవర్ లైవ్స్ ఫ్రమ్ గోయింగ్ వేస్ట్. మన జీవిత నిష్ప్రయోజనము కాకుండా అవి యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండే జీవితాల దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఈ సాటిస్ఫైస్ అవర్ సోల్. కాబట్టి బివేర్, ఫర్గెట్ నాట్ హిస్ బెనిఫిట్స్. సో బీ ఆనెస్ట్ అండ్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్. బీ వోకల్ అండ్ టెల్ అదర్స్. ఏ శుభకార్యములను ఇతరులతో పంచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. బీ కన్సిస్టెంట్, మేక్ యాజ్ ఇఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ డే. మేక్ థ్యాంక్స్ గివింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ డే. బీ కన్సిస్టెంట్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసే ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం
చెల్లించాలి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ వన్ బై వన్. దావీదు మహారాజు ఆయన చేసే ఉపకారం దేనిని మరవకుండా అడ్రసింగ్ సోల్ అన్అడల్టరేటెడ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. మన స్తుతి మన కృతజ్ఞత అనేది కలుషితమైనదిగా ఉండకూడదు. కేవలం దేవుని ఘనపరిచేదిరా, దేవుని మహిమపరిచేదిరా, దేవునికి పూర్ణ హృదయముతో ప్రతి దినము కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగానే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా మేక్ ఎవ్రీ డే ఎ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్రుడైన ప్రతి దినాన్ని ప్రభువా కృతజ్ఞత చెల్లించే దినంగా మేము ఆచరించడానికి ఆత్మశక్తి మాకు దయచేయండి. మీరు లోడింగ్ విత్ యువర్ బెనిఫిట్ ప్రతి దినం కూడా తండ్రి మీరు మీ కృపలతో నింపుతున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏం చెల్లించగలమునైనా నిండు మనసుతో పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తులు చెల్లించి మా తండ్రి తండ్రితో కొంత కృపను దయచేయమని, వాక్యం ఇంటర్ 10 బిడ్డల్లో మీ కార్యాలు జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.